హాయ్, వెల్కమ్ టు జాషువాస్ లైబ్రరీ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథం బైబిల్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చదవబడుచున్న మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకం బైబిల్. అలాగే ఎక్కువగా విమర్శలకు గురి అవుతున్న గ్రంథం కూడా బైబిల్. అయినప్పటికీ ఈ దేవుని వాక్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను మార్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎంతోమందిని ప్రభావితం చేసిన ఈ పరిశుద్ధ గ్రంథం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిగా బైబిల్ అనే పదం ఎలా వచ్చింది? పుస్తకములు అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం బిబ్లియా నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ను పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అనే రెండు భాగాలుగా విభజించారని మనందరికీ తెలిసిందే. సృష్టి ఆరంభం మొదలుకొని క్రీస్తు పుట్టుకకు ముందు వరకు ఉన్న చరిత్రను పాత నిబంధన 39 పుస్తకాలలో వివరిస్తే, క్రీస్తు పుట్టుక నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సంగతులను క్రొత్త నిబంధనలో ఉన్న 27 గ్రంథాలలో వివరించడం జరిగింది. బైబిల్ చరిత్ర. బైబిల్ గ్రంథం రచనలోనికి రాకమునుపు మనం ఇప్పుడు బైబిల్లో చదివే వృత్తాంతాలను ప్రజలు కథలుగా చెప్పుకునేవారు. దాదాపు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో వారు ఈ కథలను, గేయాలను, ప్రవచనాలను లిఖించడం ఆరంభించారు. ప్రస్తుత బైబిల్లో ఉన్న ఈ పుస్తకాలన్నింటినీ వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది రచయితలు సుమారుగా 1600 సంవత్సరాల కాలంలో రాయడం జరిగిందని మనందరికీ తెలిసిందే. దాదాపుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో మొట్టమొదటి యోబు గ్రంథం రాయబడితే, క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ప్రకటన గ్రంథం రాయబడింది. మొదటి శతాబ్ద కాలంలో కేవలం ఆసియా, ఐరోపా, ఆఫ్రికా అనే ఈ 3 ఖండాలే ఉండేవి. కాబట్టి బైబిల్ ఈ 3 ఖండాల్లో రాయబడింది. అలాగే మొదటిగా హిబ్రూ, అరమిక్, గ్రీకు అనే 3 భాషల్లో బైబిల్ను రాయడం జరిగింది. పురాతన కాలంలో బైబిల్ రచనకు పాపిరస్ అనే రెల్లు దుబ్బుల నుంచి తయారు చేసిన అట్టలను, ఎండిన జంతు చర్మాలను కాగితాలుగా ఉపయోగించేవారు. వాస్తవానికి పాత నిబంధన, క్రొత్త నిబంధనలోని పుస్తకాల మూలప్రతులు ఇప్పుడు అందుబాటులో లేవు. ఇవి చాలా శతాబ్దాల క్రితమే పాడైపోయి ఉండవచ్చు. అయితే వీటి నకళ్లను మాత్రం యూదుల సమాజ మందిరాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నియమింపబడిన స్క్రైబ్ల ద్వారా తిరగరాస్తుండేవారు. యూదులలో ముసోరేట్ తెగకు చెందిన వారు ఈ స్క్రైబ్లుగా నియమింపబడేవారు. వీరు పాత నిబంధన కాలంలో చేవ్రాతతో క్రొత్త ప్రతులను తయారు చేసేవారు. పాత ప్రతులు చినిగిపోయేటప్పటికీ క్రొత్త ప్రతులు తయారవుతూ ఉండేవి. ఈ విధంగా ఒక తరం నుంచి మరొక తరం వారికి ఈ గ్రంథాలు అందుబాటులో ఉండేవి. బైబిల్లోని కొన్ని పురాతన ప్రతులను యెరూషలేము, లండన్, ప్యారిస్, న్యూయార్క్ మొదలైనటువంటి నగరాల్లోని మ్యూజియంస్లో భద్రపరిచారు. ఇప్పుడు హెబ్రీ బైబిల్ తనాక్ గురించి తెలుసుకుందాం. హెబ్రీ బైబిల్ సుమారుగా క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో ప్రాచీన హిబ్రూ భాషలో వ్రాయబడింది. పాత నిబంధనలోని గ్రంథాలను ఎప్పుడు ఎలా లేఖనాలుగా ఆమోదించి వాటిని హెబ్రీ బైబిల్లో చేర్చారో తెలియనప్పటికీ, వీటిని సేకరించి సమగ్రమైన రూపంలోనికి తీసుకురావడం దాదాపు క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో ప్రారంభమైంది. తనాక్ అనే హెబ్రీ పదం 3 ప్రధాన భాగాలైన తోరా, నబీం, కెతువీంల మొదటి అక్షరాలతో ఏర్పడిన పదం. తోరాని గ్రీకు భాషలో పెంటట్యూక్ అని పిలుస్తారు. ఇది పంచకాండాలైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలను సూచిస్తుంది. నబీం ప్రవక్తల గ్రంథాలను సూచిస్తుంది. మరలా ఈ నబీంను ముందు ప్రవక్తలు మరియు తర్వాత ప్రవక్తలు అనే 2 భాగాలుగా విభజించడం జరిగింది. కెతువీం రచనల గ్రంథాలను సూచిస్తుంది. పాత నిబంధనను క్రీస్తు శకం 100వ సంవత్సరంలో యూదు పండితులు జామ్నియా కౌన్సిల్లో 5 భాగాలుగా విభజించారు. అవి ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న 5 పుస్తకాలను ధర్మశాస్త్రంగా, యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్న 12 పుస్తకాలను చరిత్రగా, యోబు గ్రంథం నుండి పరమగీతం గ్రంథం వరకు ఉన్న 5 పుస్తకాలను జ్ఞానముగా, యెషయా గ్రంథం నుండి దానియేలు గ్రంథం వరకు ఉన్న 5 పుస్తకాలను పెద్ద ప్రవక్తలు మరియు హోషియా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న 5 పుస్తకాలను చిన్న ప్రవక్తలుగా విభజించారు. నేటి వరకు కూడా ఇదే విభజన వాడుకలో ఉంది. బైబిల్లో ఉన్న లేఖనాలను ఏవి దైవ ప్రేరేపితమో గుర్తించి అధికార లేఖనంగా ఆమోదించడానికి ఉపయోగించిన పద్ధతిని బైబిల్ కానాన్ అంటారు. నెక్స్ట్ గ్రీక్ బైబిల్
సెప్టుజెంట్ గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మధ్యధరా ప్రాంతంలో గ్రీకు భాష బాగా ప్రాచుర్యంలోకి రావడం వల్ల ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియాకు చెందిన యూదు పండితులు హెబ్రీ లేఖనాలను గ్రీకు భాషలోనికి అనువదించారు. ఇలా గ్రీకు భాషలోకి అనువదించిన బైబిల్ని సెప్టూజింటు అని పిలుస్తారు. సెప్టూజింటు ఎలా ఆవిర్భవించిందో అరిస్టియా లేఖ వివరిస్తుంది. దీని ప్రకారం 72 మంది పండితులు ఏకకాలంలో హెబ్రీ భాషలోని లేఖనాలను గ్రీకు భాషలోనికి అనువదించడం ప్రారంభించి 72 దినాల్లో ముగించారు. వీరు గ్రహించిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరందరి అనువాదాలు ఒకేలా ఉండడం. రోమన్ సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న యూదులలో అనేకులు హెబ్రీ భాషకు బదులుగా గ్రీకు భాషనే మాట్లాడేవారు. కాబట్టి వీరు గ్రీకు భాషలోనికి అనువదింపబడిన సెప్టూజెంట్నే ఎక్కువగా ఉపయోగించేవారు. సెప్టూజెంటు పురాతన ప్రతి దాదాపు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిది. తొలి క్రైస్తవులు ఈ సెప్టూజెంట్నే ఉపయోగించారు. అలాగే బైబిల్లో ఉన్న అపోక్రిఫా గ్రంథాల గురించి తెలుసుకుందాం. వివిధ క్రైస్తవ డినామినేషన్స్కి చెందిన పాత నిబంధన గ్రంథాల్లో కొన్ని అదనపు పుస్తకాలు ఉన్నాయి. ఈ అదనపు పుస్తకాలను అపోక్రిఫా గ్రంథాలు లేదా ప్రక్షిప్త లేఖనాలు అని పిలుస్తారు. అపోక్రిఫా అనే పదం దాగి ఉన్న అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ గ్రంథాలు నేటి క్రైస్తవులకి తెలియనప్పటికీ తొలి క్రైస్తవులు వీటిని లేఖనాలుగా పరిగణించారు. అయితే కొన్ని ప్రతుల్లో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కానీ లేదా బైబిల్ గ్రంథం చివరిలో కానీ లేదా ఉపగ్రంథంగా కానీ ఈ అపోక్రిఫా గ్రంథాలను చేర్చారు. ఇవి మొత్తం 14 పుస్తకాలు. క్రీస్తు శకం 1546లో సెయింట్ అగస్టిన్ ద్వారా ఈ అపోక్రిఫా గ్రంథాలను పాత నిబంధనలో చేర్చడం జరిగింది. కానీ ఇవి దైవ ప్రేరేపిత గ్రంథాలు కాకపోవడం వల్ల ప్రొటెస్టెంట్ వారు ఈ అపోక్రిఫా గ్రంథాలను తిరస్కరించి సవరించిన పాత నిబంధనలో చేర్చలేదు. రోమన్ క్యాథలిక్ మరియు ఈస్టర్న్ ఆర్థడాక్స్ వారు ఈ అపోక్రిఫా గ్రంథాలను కలుపుకొని ఉన్న పాత నిబంధనను యథాతథంగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ క్రొత్త నిబంధన గ్రంథం గురించి తెలుసుకుందాం. క్రీస్తు మరణ పునరుద్ధాల తర్వాత కూడా చాలా కాలం ఆయన జీవితం మరియు బోధలు మౌఖిక కథలుగానే కొనసాగాయి. క్రీస్తు శకం 65 తర్వాతనే వీటిని గ్రంథస్థం చేసి సువార్తలు అని పిలిచారు. అపోస్తలుడైన పౌలు వివిధ స్థలాల్లో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి రాసిన పత్రికలే క్రొత్త నిబంధన గ్రంథంలోని తొలి రచనలుగా పరిగణిస్తారు. సుమారు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో పౌలు పత్రికలన్నిటిలో మొదటి పత్రిక అయిన మొదటి తెస్సలోనిక వ్రాసి ఉండవచ్చు. క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇతర పుస్తకాల రచనాకాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం చివర కానీ లేక 2వ శతాబ్దంలో కానీ ప్రారంభమైంది. రోమా సామ్రాజ్యంలో వ్యవహారిక భాష అయిన గ్రీకు భాషలో క్రొత్త నిబంధనలోని పుస్తకాలను రాయడం జరిగింది. ఆ కాలంలో ఉన్న సంఘాల్లో వీటిని పత్రికలుగా చదివేవారు. దాదాపు క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి 400 సంవత్సరముల మధ్య వరకు, అంటే సుమారు 300 సంవత్సరాల పాటు క్రైస్తవ సంఘంలోని పెద్దలు ఈ రచనల్లో ఏవి పవిత్ర లేఖనాలుగా నిర్ణయించాలో అనే విషయంపై అనేక చర్చలు జరిపారు. క్రీస్తు శకం 367లో బిషప్ అథనేషియస్ 27 పుస్తకాలను క్రైస్తవులు లేఖనాలుగా గుర్తించాలని ఒక లేఖ రాశారు. చివరగా క్రీస్తు శకం 393లో జరిగిన సినాడ్ ఆఫ్ హిప్పో కౌన్సిల్లో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న 27 పుస్తకాల క్రొత్త నిబంధన గ్రంథాన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ విధంగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన కలిసిన గ్రంథంగా మన బైబిల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ బైబిల్ ట్రాన్స్లేషన్ గురించి, బైబిల్ మన భారతదేశానికి ఏ విధంగా అందుబాటులోకి వచ్చింది మరియు బైబిల్ గురించి మరిన్ని విషయాలు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇంతవరకు తెలియజేసిన సమాచారం మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి మరియు ఇతరులకు షేర్ చేయండి. ఈ ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నా వందనాలు.